సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ వెతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ వెతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ వెతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ వెతికేస్తానయ్యా సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకును కాలాల నుండి బ్రతికించుటకును మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే మంది అన్నావు నేను నాను భయపడకు అన్నావు ఒంటరి వాడే నేనంటే నీకు
ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను ఉండలేనయ్యా, నీవే లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను ఉండలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. భూమిరాగి వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచొస్తా. భూమిరాగి వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచొస్తా. ఇదిమాని నీ కర్త, నీవే నా గమ్యము, నీ బాట నడుచుట నాకెంతో ఇష్టము. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామముకు కూడి వచ్చిన దేవుని బిడ్డలకు, సంఘస్థులకు, అనేక మందికి దేవుడు మీకు చేసిన మేలును మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండలాగున, దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలును సాక్షులై ఉండలాగున సాక్ష్యాన్ని బిడ్డగా త్వరపడి మొదలుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి మండపంలో ఉద్యోగం 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నేను అనుకోలేదు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేస్తానని, కానీ నేను నా కుటుంబాన్ని పోషించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ నేను మండపంలోకి వెళ్ళినప్పుడు కుటుంబాన్ని నేను కలిసి వెళ్ళడం జరిగింది. అయితే మేము కృష్ణ గారికి మొత్తం మాకు మండపాలు ఎక్కడో తెలియదు. ఉద్యోగం కోసం వెళ్ళిన ఇంటర్వ్యూకి మండపాలు దాటిపోయి
మేము అక్కడ మెన్ సర్కిల్ దగ్గర దిగడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మేము ఇక్కడే కదా కనిపిస్తుంది మంటిపోల బోర్డు అని ఇద్దరం నడుచుకుంటా చాలా దూరం ప్రయాణం చేశాం. ఇక్కడే ఎదురు కనిపిస్తుంది, ఇది ఇక్కడే దగ్గరే ఉండలేము, హేమ దగ్గరే ఉండలేము, అడుగుతామని అనుకుంటున్నాం. నేను కూడా అవును కనిపిస్తుంది అంటున్నాం. ఏదో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళలాగా మాకు తెలియదు అది ఎంత దూరం ఉంది ఏంటనేది కూడా మా కంటికి కనిపిస్తున్నసరికి చాలా దగ్గరగా ఉందని నడవడం జరిగింది. ఇద్దరం కృష్ణ బ్యారేజ్ మొత్తం నడిచాం. ఎట్లయితేనే మండపాలు చేరుకున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఎలాంటి రికమెండేషన్ బట్టి దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చారు. దానికి చాలా కష్టపడి నేను ఈ 18 ఏళ్ళు నెరవేర్చడం జరిగింది. ఇంకా దేవుడు ఆరోగ్యం ఇస్తే నా పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు నేను ఇంకా కష్టపడాలి, చేయాలనుకుంటున్నాను. నా కోసం, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి. బిడ్డలు వచ్చిన కోసం ఇంట్లో ఖాళీ ఉంటున్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు. ఫైనాన్షియల్గా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటికి కూడా అటు ఇటు కాకుండా అయిపోయాడు. ఎంత పూర్తి చేయాలంటే వాడు నాకు చదువు రావట్లేదని చదువు అంటున్నాడు. ఏం చేయాలని బిడ్డల కోసం 18 ఏళ్ళు క్రీడలు సర్వీసులతో కష్టపడ్డాను నేను. ఏమో దేవుడు చేతులు ఏదైనా జరిగి నేను చనిపోవచ్చు కదా, కానీ దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి 18 ఏళ్ళు మరి ఉద్యోగం చేయడానికి దేవుడు నా పట్ల చూపిన కృపను బట్టి నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. ఇంటికి కూడా మంచిగా ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఇంటికి కూడా భవిష్యత్తు బాగు చేసుకునేలాగా మీరు అందరూ నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈయన పొలం పనులను కూడా మీరు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, అసలు అతి చనిపోయిన దగ్గర నుంచి మేమైతే ఎప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నానో అలాగే నేను బ్రతకగలుగుతున్నాను. కానీ ఆయనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆయన పర్సనల్ ఖర్చులకి వాటికి అత్తయ్య చాలా సహాయం చేసేవాళ్ళు. అయితే 12వ తారీఖు కూడా కార్యక్రమం కూడా చేయలేని స్థితిలో ఉన్నాం మేము నెలలో ప్రజెంట్. కానీ ఎవరేమనుకున్నా దేవుని చెప్తాం. దేవుని కొనుక్కుంటే ఆ ప్రార్థన మేము పెట్టగలం అనుకుంటున్నాం. లేని పక్షంలో చిన్న ప్రార్థన పెట్టుకొని ముగించుకుందాం అనుకుంటున్నాం. మీరు అందరూ కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. మా స్తోమత నుంచి మేము వెళ్ళడం వల్ల మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. అతి ప్రార్థన మీకు ఘనంగా జరగడానికి మీరందరూ ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం చిన్న సాక్ష్యం దేవుడికి ఇచ్చి స్తోత్రం. హల్లెలూయా. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనంలో పరిశుద్ధమైన గ్రంథంలో మాట్లాడబడింది. చూడండి, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి విలాపవాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతకిన వారి ఎడల ఆయన దయచూపువాడు. హల్లెలూయా. ఏం చూపువాడట? దయచూపువాడు. హల్లెలూయా. అందరూ నిరీక్షణ పడదా? కొద్ది క్షణాలు హృదయపూర్వకంగా యేసేను మనసారా యేసేను ఆరాధించుకోబడిన వారు ఉన్నాం. ఎవరిని చూడదు. యెహోవా దయ మనకు కావాలి. మనుషుల దయను, దేవుని దయను మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో మనం పొందవలసింది దేవుని దయ. హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ కలుపుకుందాం. లైవ్లో ఉన్న వారు కూడా లేచి మరి ఆరాధించేద్దాం. పరిపాలగా జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో పాడిన నిరంతరం ప్రేమకి యేసయ్యా యేసయ్యా ఇదుగా హృదయపూర్వకంగా
మనస్సులో స్తోత్రం పాడిన నిరంతరము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
నీ దయ చేతనే కలిగిన మేలు అయా, నీ సన్నిధిలో కలిగిన మేలు ఎంత సౌభాగ్యమైనవి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు జగల ఆకాశమే పెట్టి, రెండు జగల ఆకాశమే పెట్టి నువ్వే దయాళుడైన దేవుడు తండ్రి, కరుణా కటాక్షము కలిగిన వాడా, మమ్మల్ని చూచుచున్నవాడు నీవే. ఇదిగో నా నిందను తొలగించుండయ్యా. నీ కృపతో నన్ను నింపండి, నీ కృపతో నన్ను నింపండి తండ్రి, నీ కృపతో నన్ను నింపండి నాయనా. నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కృప కావాలి. తను ఆశ్రయించిన ఎడల యెహోవా దయాళుడు, తను ఎదుకని వారిని ఎడల ఆయన దయ చూపించేవాడు. అయా నీకు నీ దయ నాకు కావాలి, నీ దయే నాకు కావాలి నాయన. 136 కీర్తనలో రాయబడిన మాట, యెహోవా దయాళుడు, ఆయన కృప ఆస్తులను చెల్లించబడిన వారు ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుందట, ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుందట. ఆ అధ్యాయంలో ఇంచుమించు 26 అధ్యాయాలుంటే ఆ అధ్యాయం మొత్తంలోనే రాయబడిన మాట, ఆయన కృప నిరంతరం నిలిచి ఉంటుంది. అయా నీ కృప నిలిచి ఉంటాను తండ్రి. అందరం అడుగుదామా? నోరు తెరిచి అడుగుదాం. అయా యెహోవా దయాళుడు, నీ కృప నిరంతరం ఉండును. చెప్పండి చెప్పండి, యెహోవా దయాళుడు, నీ కృప నిరంతరం ఉండును. నోరు తెరిచి చెబుదాం, నోరు తెరిచి చెబుదాం, నోరు తెరిచి చెబుదాం. యెహోవా దయాళుడు, నీ కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, నీ కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, నీ కృప నిరంతరం ఉండును. ఆకాశమును సృజించిన వాడు, దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిన వాడు, ఆయన కృప నిరంతరం నిలిచును. మేఘములను చవడమును జానముతో కొలిచిన వాడు ఆయన, ఆయనకే స్తుతి చెల్లించబడిన గాక. ఇదిగో ఆయనకు నిరంతరము కృప కలుగును, నీకు నిరంతరము కృప కలుగును. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వారిపై ఇదిగో చెయ్యి చాపిన వాడు, ఆయన వాహమో చలిపిన వాడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృప నిరంతరము నిలుచును. అయ్యా నీ కృప నాకు కావాలి తండ్రి. అడుగుదామా? అందరం అడుగుదామా? ఇదిగో మహారాజుగా నాతోనే నాతో నిలిచిన ప్రతి క్షణము ఉన్నా, ఎక్కడ లేకుంటే అక్కడ ఉంటాను వాగ్దానం చేసిన వాడుకు. అయ్యా ఇదిగో సీయోను ప్రాంతంలో విశ్వాసులుగా, ఇదిగో నిరీక్షణ కలిగిన వారమై నీకు ఎన్నాళ్ళ నుంచి కలుగుతుంది, ఎన్నాళ్ళ నుంచి అవమానము. ఇదిగో ఇచ్చలేని పాపరులకు దేవుడు యొక్క సువార్తను నేర్చాడు. మనం ఈ గనులమైంది కాదు, కానీ ఆయన ఘన లేని వారిని, ఘనహీనులను, భక్తిహీనులను ఏర్పరచుకున్నవాడు అన్నాడు. ఆయన కృప నిరంతరము నిలుచుదాం, ఆయన కృప నిరంతరము నిలుచుదాం. యెహోవా నీవు మమ్మల్ని పరిశోధించువాడు, మా హృదయంలో తెలుసుకునేవాడు. అందుకని అన్నాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు. కనికరించబడుతున్నామా? దయ పొందుకుంటున్నామా? అడుగుతా అయ్యా నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ కరుణ నాకు కావాలి. నీ దయ లేనిదే నేను ఉండలేను, నీ కృప లేనిదే నేను ఉండలేను, ఒక్క క్షణమైనా నేను ఉండలేను నాయన, నిన్ను విడిచి నేను ఉండలేను. నా స్థితి ఎరిగిన వాడు, నన్ను పరిశోధించువాడు, నన్ను గమనించువాడు నీవే. పడిపోయిన చోటే నేను నెత్తువాడు ఆయన. అడుగుదాం. మనలో కార్యశక్తి జరిగించువాడు, శక్తివంతుడైన స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే స్థిరఘనమైన వాడవు, వెచ్చించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమునే జీవించువాడు.
ఏమైనా చేయగలవు, పదబంధం మార్చగలవు, నీ నామమునే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, పదబంధం మార్చగలవు, నీ నామమునే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీవే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఎవరెవరు ఆయన కృతజ్ఞత ఆస్తులను చెల్లించబడిన వారిపై దేవుని పక్షముగా దేవుని సన్నిధిలో నిలబడిన వారిపై అయా నువ్వు మా పక్షం నిలబడండి. ఇదిగో పడిపోయిన చోటే మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. యెహోవా నామమునకే నిత్య మహిమ కలుగును గాక. సర్వమానిది మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి. మా దేవా, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, పదమంతము మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, అడుగుదా పదమొత్తము మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, గణపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, రక్షించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చేయవాడే ఉన్నాడు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నిన్ను బలపరుస్తాడు నా యేసయ్య. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవాయే దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిన వారమై అందరం పరిశుద్ధులు. నీ ఆజ్ఞలే ఏదైనా జరుగునా, నీ కక్షలాటగా శత్రువును సాధ్యమా, నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కక్షలాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ తేలైపోవును. మా దేవా, నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ
జీవితం నీ కథ ఆయన మార్చగలడు. అడుగుదామా? ఒక క్షణం అడుగుదాం. అయ్యా, నా జీవితంలో నన్ను పరిశోధించే వారు ఎవరున్నారో లేదో తెలియదు, కానీ నా దీన స్థితిలో ఇదిగో నా స్థితి, నా కుటుంబ పరిస్థితి ఏ రోజు ఆ రోజు గడుస్తుంది. అది నీ దైవం. ఉపవాసం లేకుండా నా కడుపు నింపుతున్నావు నాయన. ఆకాశ పక్షులకు ఎలాగ పోషిస్తున్నావో అంతకంటే నన్ను ఇదిగో ధ్యానం చేశారు, పిచ్చిని అవమానపరిచారు. ఇదిగో ఎలాగా అని అవమానపరిచారు. కానీ ఇదిగో నీ నామము కనపరచబడటానికి, నీ నామము కీర్తించబడటానికి కృప చూపిస్తున్నావు. ఇదిగో ఎక్కడ అవమానపరిచారు, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ జారిపోయారో, ఎక్కడ పతనమైపోయారో వారి మంచిగా దేవుడు నిన్ను అవమానకర వారిని గణపరచువాడు. నా యేసయ్య తప్ప ఎవ్వరూ లేదు. నా యేసయ్య కథను మార్చగలడు. నీ జీవితంలో ఉన్న నీ జీవిత కథను మార్చగలడు నా యేసయ్య. అయ్యా, నీ కృపతో నన్ను నింపండి, నీ కృపతో నన్ను నింపండి. నా భర్త వల్ల నాకు నెమ్మది లేదు, నా బిడ్డల వల్ల నాకు నెమ్మది లేదు, నా అత్త వల్ల నాకు నెమ్మది లేదు, నా కోడ వల్ల నాకు నెమ్మది లేదు. జీవితంలో ఏదైనా మనము నెమ్మదిగా ఉండగలిగామంటే అది యెహోవా సన్నిధిలో, అది యెహోవా సన్నిధిలో కలుగుస్తున్న ప్రార్థన చేద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిన వారు ఆయన కృప నిరంతరం నిలిచినాం. ప్రార్థన చేసుకుందాం. విషయంలో మాకుడేంటి ఈ బిడ్డల పక్షంగా ప్రతి ఒక్క కార్యము జరిగిస్తున్న విధానముకై నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో మేము ఏది అడిగి ఉన్నామో నీ సన్నిధిలో అది మేము పొందుకోబడటానికి అది నీ దయ వల్లనే, నీ కార్యము వల్లనే మార్చగలది. అది నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సర్వాధికారములు నీకు వశంలో ఉన్నాయి. బిడ్డల పక్షం కలిగించి పొందుపించమని ఇదిగో ఈ యొక్క పరిశుద్ధమైన ఆదివారం నెలలో నీ బిడ్డలంతా నీ పక్షముగా నిలబడుచుండగా, అందుకని యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచిపోతున్నాం. నీ కృప మాకు కావాలి నాయన, నీ దయ మాకు కావాలి తండ్రి, నీ కరుణ మాకు కావాలి. నీవే మాకు తోడే సమస్త విషయాలు సహాయం చేసి నీ నామకి మహిమ తెచ్చుకోబడి నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపి బలపరిచి స్థిరపరచమని తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరు కూర్చున్నా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సీయోను విశ్వాస మినిస్ట్రీస్ తరపున
136 కీర్తన మొట్టమొదటి కాడించి చూస్తే యెహోవా దయాళుడు అనే మాట రాయబడింది, కానీ కిందంతా ఆయనకు కృప నిరంతరము ఉండడం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. చెప్పండి, ఆ మాట 10 సార్లు చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయన కృప. 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 ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుందట. దయగలిగిన వారి ఎడల ఆయన ఏం చూపిస్తాడట? దయ చూపిస్తాడు. ప్రతి విషయములో ఈ 136 అధ్యాయము కీర్తనలో ఇంచుమించు 26 వచనాలు రాయబడ్డాయి. ఎన్ని వచనాలు? 26 వచనాలు. 26 వచనాల్లో ఆయన కృప నిరంతరము నుండును. ఆయన కృప ఎవరి మీద ఉంటుందంటే, అందుకనే విలాప వాక్యంలో రాయబడిన మాట, విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల, తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపు, ఆయన దయచూపువాడు. ఏమంటున్నాడు ఆయన? ఎవరు దేవుణ్ణి వెతుకుతారో ఆయన వారి ఎడల దయ చూపుతాడు. దయ దాక్షణ్యము కలిగిన వాడు మన యేసయ్య. అందుకనే ఆయన దయ చూపే వారి ఎడల దయ చూపుతాడట. కనికరించే వాడి ఎడల ఆయన ఏం చూపిస్తాడట? కనికరం చూపిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ఈ లోకంలోకి రాబట్టానికి ఆయన ఎవరి దయ పొందుకున్నాడు? తండ్రి అంటున్నాడు, ఇదిగో నువ్వు లోకంలో చేయవలసింది అనేకమైనది ఉంది కాబట్టి ఈ లోకములోకి వెళ్ళాలి. అందుకనే మరియా గర్భమును ఆయన ఏర్పరచుకోబడటానికి, అందుకని అంటున్నాడు లోకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట. అక్కడ రాయబడిన మాట, ఆ దూత ఆ లోపలికి వచ్చి ఆమెను చూడగా, దయాపాత్రురాలా నీకు శుభము, దయాపాత్రురాలా నీకు శుభం, నీకు దయ కలగబోతుంది, నీకు కరుణ కలగబోతుంది. నీవు ఎవరి యందు దయ పొందుకోబోతున్నావా అంటే దేవుని యొక్క దయ నువ్వు పొందుకోబోతున్నావు, దేవుని యొక్క కరుణ నువ్వు పొందుకోబోతున్నావు. అందుకనే దేవుని యొద్ద మనము దయ పొందుకోవాలి అంటే మనము ఎలాగ జీవించబడి ఉండాలి? అందుకని అక్కడే లోకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనములో ఆయన గురించి చెప్పబడిన మాట, బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలమును పొందుచుండెను, దేవుని దయందును ఆయన మీద నుండెను. ఆయన మీద ఉందట. ఎవరి దయ? దేవుని యొక్క దయ మన మీద ఉందా? ఆయన మీద ఉందా? దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద దయ ఉన్నది. 136వ కీర్తన 2 వచనాలు చదవండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చదువుతారా? చదువుతా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 136వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మంచిది మీకు. హల్లెలూయా,
హల్లెలూయా. 136. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆ ఆయన కృప నిరంతరం ఉండును. ఆ దేవదేవునికి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆ. ఆయన కృప నిరంతరం ఉండును. ఎవరికట దేవదేవునికి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునికి ఎవరికి చెల్లించాలట? దేవునికే చెల్లించాలి. 5వ వచనం దాకా చదవండి. కృప నిరంతరం, ఆయన కృప నిరంతరము ఆయన ఉండును. ఆయన ఒక్కడే మహత్కార్యములను, ఆయన ఒక్కడే మహత్కార్యములను, అద్భుతీయ కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం ఉంటుంది. తన జ్ఞానము చేత ఆకాశమును భూమిని కలిగి చేయని వాడు ఆయనే. ఆయన కృపకు నిరంతరం లేదు, అదుపు లేదయ్యాడా. ఆయన అనేకమైన మాటలు కింద రాయబడ్డాయి. మన జ్ఞానము గురించి, మన ఆలోచన గురించి, మన సత్వాల గురించి ప్రతి ఒక్క విషయంలో అక్కడ రాయబడింది. యెహోవా దయాళుడు, అయ్యా దయా ఆయన దయా. అందుకనే మనం కొన్ని విషయాల్లో మనుషులు ఎడల ఎలా చూడండి, అయ్యా నీ దయ ఉంటే నాకు చూపియండి. పొద్దున వేకువ లగంగా అయ్యా నీ కృప, నీ సాంతిత్యం, నీ తోడు. ఈ ఉదయాన్నే నన్ను సజీవు లెక్కలు ఉంచిన నీ దయను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులని దేవుణ్ణి అడగగలమా మనం? ఆయన దయా సంపన్నుడు, దయాపూర్ణుడు, దయా వాత్సల్యుడు. దయలోనే ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. మనం ఎక్కడెక్కడో ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం, కానీ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మన మీద ఉంటుంది. అది తెలుసుకోవట్లే మనిషి. ఈ లోకంలో అంచె దినాల్లో ఉన్నామని మనకు తెలుసుకుంటున్నావా? ఆయన కృప నిరంతరం మన మీద నిలిచి ఉండాలి కదా. అందుకనే దేవుని యందు దయ ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. ఆయన ఎవరో చూడండి. అందుకనే లోకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో రాయబడిన మాట, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచునున్నాడట. ఎవరి దయందును? మనుషుల దయ. ఎంతవరకు మనుషుల దయ అంటే అంతవరకే. కానీ దేవుని యొక్క దయ ప్రతి విషయంలో మనకు కావలసింది వారింది. అందుకని అపోస్తులైన పౌలు గారు అంటాడు, ఒక మాట రాయబడింది అపోస్తుల గ్రంథంలో, మనం దేని ద్వారా దయ పొందుకుంటున్నామండి. దేని ద్వారా చెప్పండి? దేవుని యొక్క దయ ద్వారా. ఆయన దయ మనల్ని నిత్యమైన మహిమలోనికి నడిపిస్తుంది. అందుకని ఆయన దయ మన మీద ఉండాలి. ఎవరి దయ ఉండాలి చెప్పండి? తండ్రి అయిన దయ ఎవరి మీద ఉంది? కుమారుడి మీద ఉంది. కుమారుడి యొక్క దయ ఎవరి మీద ఉంది? ఆయన బిడ్డల మీద ఉంటుంది. ఆయన బిడ్డలం కాదా మనం? ఆయన సొత్తులం కాదా? అందుకని సామెతలు అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ సమయం లేదు. కానీ యెహోవా యొద్ద మనము నిలబడినప్పుడు ఆయన దయ పొందుకోవాలి. అందుకని నేను ప్రార్థన చేసుకునేటప్పుడు, అయ్యా నీ నిత్యమైన మహిమలో నేను ఉండటానికి దయ చూపించండి. మనుషులమైన మనము అందుకనే బాలుడై ఉండగా యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండడట. మనం దేని దయందును వర్ధిల్లుచున్నామయ్యా అంటే, లోకము ఉన్నబాటి చేత మనం పీడించబడుచున్నాం. అందుకని ఏమి మనం పొందలేకపోతున్నాం. ఏ విషయములో అయినా, ఏ సంస్కారములో అయినా మన జయవీయుడైన యేసే ఉన్నాడు కదా. రాజులకు రాజు అయిన మనకు తోడై ఉంటే, మహిమగల సంపన్నుడైన దయా సాక్షాత్యము కలిగిన దేవుడు మనకు తోడై ఉంటే, మనం దేని వైపు చూస్తున్నాం? దేని వైపు ఎదురు చూస్తున్నాం? ప్రతీది మనము దేవుని యొక్క దయచేతే మనం పొందుకోబడిన వారమై ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. ఈరోజు ఏంటి? పరిశుద్ధమైన బల్లలో మనం పాల్గొంటున్నాం.
కొంతమంది పరిశుద్ధమైన బల్ల పాల్గొంటారు, కొన్ని రోజులు తీసుకుంటే కొన్ని రోజుల్లో ఇదేంది ఇది, ఏ దయా, దేవుని దయా. అందుకని అంటున్నాడు ఆయన పరిశుద్ధమైన బల్లలో పాల్గొనటం కూడా ఆయన దయా దయా దయ. ఇంటింటా గడిచిన కాలంలో వారు యేసుక్రీస్తు బిడ్డలు సంఘంలో ఉండేవారు కాదు, కానీ అక్కడే ఇంట్లో కూర్చొని దేవుని సన్నిధిలో కూడినప్పుడు వారు ఏం చేశారట, రొట్టె విరిచేవారట. పరిశుద్ధమైన బల్లలో వారు పాల్గొనేవారట. దేంట్లోట, పరిశుద్ధమైన బల్లలో వారు పాల్గొనేవారట. పరిశుద్ధమైన బల్లలో వారు పాల్గొనేవారట. మనం దేంట్లో పాల్గొంటున్నాం? క్రీడా రంగాల్లో, ఎందుకు పనికిరాని వాటిలో, వీటిల్లో కదా మనం పాల్గొంటుంది. పనికిరాని ముచ్చట్లలో, పనికిరాని తిండి ఆలోచనలో కదా మనం జీవిస్తుంది. ఆదివారం వస్తే చాలు ఏం వండుకొని తిందాం, ఎన్ని రకాలు వండుకొని తిందాం, ఇది ఆలోచనే కదా. దేవుని దయ నీ మీద లేకపోవటానికి కారణం ఏంటి? పక్కింటామంటే ఈరోజు గోంగూర అనుకుందంటే నువ్వేమో ఏమంటున్నా ఇంకట కట్టుతా, ఎందుకంటే కొంచెం కూర వేస్తుంది, నువ్వు కూర 2 కూరలు అవుతాయి కదా. ఏమి చేస్తున్నాం మనం ఈ లోకంలో? ఏ దయ మనకు కావాలి? మనుషుల దయ మనకుందా? దేవుని దయ మనకుందా? దేవుని దయ నిత్యం మన ఎడల ఉంటుంది, మనుషుల దయ మన మీద ఉండదు. ప్రతి విషయంలో, రొట్టె విడిచుటలో, రొట్టె పాల్గొనటంలో ప్రతి నెల మనం పాల్గొంటున్నామా? ఉండాలి కదా. కొంతమంది ఏమో నాకు బాగా, ఏం బాగాల నీకు, ఆరోగ్యంగా ఉన్నావు, బలంగానే ఉన్నావు, ఇంకేం మా ఆయనకి నాకు, నీ ఆయనకి నీకు గొడవ అయితే పరిశుద్ధమైన బల్లకి నీకేం సంబంధం? నేను ఒకటే చెప్పాను మా భార్యకి, నీకు బాగున్నా బాగా పోయినా ఎట్టున్నా బల్లలో మనం పాల్గొనాలా. ఆయన నిత్యమైన రాజ్యములో ఆయన, అందుకని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? తండ్రి ఆయన చనిపోయే ముందర యేసు ప్రభు శిష్యుల మొత్తం నుంచి కూర్చోబెట్టి, ఇదిగో ఇది నా శరీరము, దీన్ని భుజించినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని, ఇది రక్తము, ఇది నా రక్తము, దీన్ని తాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి అని యేసు ప్రభు శిష్యులకు చెప్పలేదు ఆయన? మరి నువ్వు ఎందుకని పాల్గొనట్లేదు? ఎందుకని నువ్వు ఇంకా రక్షింపబడట్లేదు? రక్షణ అనుభవంలోనికి నువ్వు ఇంకా ఎందుకు రాబడట్లేదు? ఈరోజు చూటిగా నీతోనే మాట్లాడుతున్నాను నా యేసయ్య. అడ్డంకులు ఏవో ఉన్నాయి విని, ఏదో కావాలని నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు అనుకో, రేపేమైపోతావో నీకు తెలియదు. రేపు ఉండగలమని చెప్పండి, రేపు బతికి ఉంటామని చెప్పండి, ఆరోగ్యంగా ఉంటామని వాళ్ళు చెప్పండి, ఎవరు చెప్పలేరు. అందుకనే ఎప్పటికెప్పుడు అందుకని అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 10వ వచనం, 7:10. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశం అంతటికి, కానాను దేశం అంతటికి కరువును బహు శ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయాను. ఐగుప్తులో సుందరమాక చెప్పింది ఇదిగో నీళ్ళ మీద ఏం తిరుగుతుంది, బోటులు తిరుగుతున్నాయి అంటే పిచ్చిది ఏం చెబుతుంది అనుకున్నా. కరోనా టైంలో బస్సులు ఆగిపోతే ఏ ఉండమని చెప్పింది. విన్నారా? ఎన్రో దేవుడు ఒక మాట బయలుపరిస్తే ఆ మాట జరిగించేదాకా దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. దేనికి? ఎక్కడ పడితే అక్కడ సునామీ, ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుంది. అందుకని అన్నాడు, దయా జ్ఞానమును ఐగుప్తి ఫరో రాజుకైనా ఏమొచ్చిందట? కరువు వచ్చింది. కానీ ఆ కరువుతో ఐగుప్తి దేశపు రాజు ఏమయ్యాడట? ధనవంతుడయ్యను. యోసేపును ఎక్కడ ఏమన్నాడంటే, యోసేపు ఏం చేసాడు అక్కడే అంటే భీము వ్యాపారం చేశాడు. భీము వ్యాపారం చూడండి, కింద రాయబడిన మాట. తర్వాత ఐగుప్తు దేశం అంతా ధాన్యము కలదని యాకోబు విని మన పితరులకు అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. యోసేపు అప్పుడు ఏం చేశాడు తెలుసా? అన్నలను కుట్టుపట్టాడు. దేవుని దయ నేను ఇక్కడికి రావటానికి కరువు వస్తుందని, కాటకం వస్తుందని దేవుడికి తెలుసు. అందుకని యోసేపును ముందలగానే ఏం చేశాడు?
ఆ యొక్క ఊరి నుండి ఏం చేశారు, వారు ఉండే గ్రామము నుండి ఎక్కడికి పంపించాడట, ఎక్కడికి పంపించాడు, ఐగుప్తికి పంపించాడు, బానిసకి పంపించాడు. తర్వాత ఎవరయ్యాడు, గవర్నర్ అయ్యాడు. వాళ్ళ కుటుంబంలో తీసివేసబడిన వాడే, ఆ కుటుంబంలో అవమానించబడిన వాడే. చంపేద్దామని అయిందంటే వద్దు వద్దు వద్దు, ఈ నమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయని ధనాపేక్ష కలిగిన వారే వర్తకులు కమ్మివేశారు. ఆ వర్తకులు ఫరో కొనుక్కొచ్చి ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే అక్కడ ఒక నింద, మళ్ళీ ఆ నిందను కూడా తట్టుకుని శరసాల్లో ఉంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడ కాదు నీకు మహిమ కలిగేది వేరే చోటని. ఎక్కడికి తీసుకెళ్ళాడు, యేసేపుని ఎక్కడికి తీసుకెళ్ళాడు, చెరసాలలో ఉన్నవాడిని తీసుకెళ్ళి రాజుతో పాటు కూర్చోబెట్టిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. కథ మార్చగలడు నా యేసయ్య. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కథను మార్చగలడు ఆయన. ఆయన దయాళుడు, ఆయన దయాదాక్షము కలిగిన వాడు. ఎందుకనంటే ఫరో ఎదుట ఆయనకు ఘనత కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా భీమా మేలు వచ్చారు అనుకోండి, అయ్యా అప్పు అయ్యా అన్నప్పుడు ఎట్టగొట్టాడు ఇచ్చాడు అనుకో, నువ్వు బాగుండాలయ్యా, నీ బిడ్డలు నువ్వు చల్లగా ఉండాలయ్యా అంటారా అనరా? భీమి ఇచ్చేవాడిని అంటారా అంటారు. అయ్యా నా పొట్ట నింపేవమ్మా, నా కడుపు నింపేవమ్మా, నువ్వు బాగుండాలమ్మా అంటారా? అలాగే అది కాకుండా నువ్వు ఇదిగో తినని మట్టి అన్న వేసి పెడితే ఏమంటారు? పెట్టిందిలే, పనికి మాలింది, నేలపాలైన అన్నం అంటారా లేదా? దేవుని యొక్క దయ ఉంటేనే, దేవుని యొక్క దయ ఉంటేనే మనం ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిన వారయం. ఆ యొక్క యేసేపుకు అంత ఘనత కలగటానికి కారణం దేవుడు తోడై ఉన్నాడు. యేసేపుకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. నీకు దేవుడు తోడై ఉన్నాడా? జ్ఞాపకం చేసుకో ఒకసారి. అందుకని అంటున్నాడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 46వ వచనం. ఒక మాటను చూడండి, 46వ వచనం. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు ఒక మందిరమును కట్టించెను. హల్లెలూయా. ఒక మందిరం కట్టిస్తే అవి ఇప్పుడు ఎక్కడికి ఎన్నో వేల సంఘాలు కట్టబడినవి. దేవుడు మనలో నివసించి వాడై ఉన్నాడు. దేవుడు మన పక్షముగా నివాసము కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి విషయంలో ఆయన దేవుని యొక్క దయ పొందిన వాడివై. అందుకనే ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క ఆలయములో మనం ఉండాలి. దేవుని యొక్క ప్రతిష్ఠించబడిన ఆలయములో, ప్రతిష్ఠించబడిన దినమున మనం ఎక్కడ కనపడాలి అంటే దేవుని యొక్క మందిరములో కనపడాలి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు దేవుని యొక్క ప్రేమ మన ఎడల కనపరుచుకోబడాలి. చూడండి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఏం చేయబడుతుందట? ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ ఏం కలిగి ఉంటుందంట? దీర్ఘకాలము కలిగి ఉంటుందట, దీర్ఘకాలము సహిస్తుందట. దయ చూపించి వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. అందుకని మత్తయి సువార్తలో పోయినసారి చదువుకుని ఏమంటున్నాడు? 7వ వచనం పట్టుకుంటా. మత్తయి సువార్త 5:7 ఏమన్నా? కనికరింపగలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. ఉండాలి చూడండి అన్నమాట. మత్తయి సువార్త కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. నువ్వు కనికరింపబడితేనే కదా నీ కనికరింపబడేది. యేసయ్య లోకంలోనికి వచ్చి అందరూ ఏం చూపించాడు? ఆయన కనికరం చూపించాడు. నువ్వు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నీ చేతిలో ఉందని లేని కాదులే, కానీ లేని వారికి ఇస్తేనే అది దయ. అది ఏమవుతుంది? అది దయ. దేవుని ఎదుటను, దేవుని జ్ఞానం ఎదుటను, మనుష్యుల దయందును ఆయన ఏం చేసిండట? వర్ధిల్లుతూ ఉన్నాడట. మనము వర్ధిల్లాలి అంటే దేవుని ఎదుట మనము ఏది సమర్పించుకున్నామో దానిని మనము
చెయ్యాలి. అందుకనే ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుల ప్రేమ సహించే వరకు ఉండాలి. అందుకనే జుట్టు పుట్టుకొని కొట్టుకొని కాసేపు కొన్ని రోజులు పలుక్కొని, ఇది కాదు ప్రేమ. అది ప్రేమ కాదు. డంబము చూపదు, మత్సరం పడదు. వారు ఒకవేళ మంచి చీర వేసుకుందని మా అక్కయ్య వేసుకుంది అనుకోవాలి. లేదనుకో ఆ చీర తీసుకొని దాన్ని తగలబెట్టాలి, చింపేయాలి. ఆ బంగారం ఎప్పుడు పోద్దో. ఇక ఈ వదలు కూలుకుంటే ఇక నీకేముంటుంది? మీ చెల్లి మంచి బంగారం చేయించుకుంది, నీకంటే మా చెల్లి చేయించుకుంది, నేను చేసుకోలేకపోయా. మా అన్నయ్య మంచి బండి కొనుక్కున్నాడు, ఆ బండి నేనే ఏదో ఒకటి చేసి పాడు చేసేస్తా. ఈ కుళ్ళుంటే నీవు ఇంకా ప్రయోజనకి ఏమైపోతావు? నీకు దయ్యం కలుగుతుంది. కనికరించబడాలి కదా. ప్రేమ మత్సరము పడదు, డంబము పడదు కదా. మరి నీలో ఏ మత్సరం ఉంది, ఏ డంబం ఉంది? భార్యాభర్తలు విడిపోవటానికి, నిమిష మాత్రములు విడిపోవటానికి కారణం ఏంటంటే ఒకరి ఎడల ప్రేమ లేకపోవటమే. ఒకప్పుడు ప్రేమ, పెళ్లి చేసుకుంటే గంపిడి పిల్లలు కానీ ఉన్నారా లేదా? ఆయన ఎవరంట 150 మందిని కన్నాడంటే పిల్లల్ని, 5 భార్యలు అంట. ఆడి పేర్లు గుర్తుండా లేకపోయినా 150 నెంబర్లు పెట్టుకొని ఉంటాడు. 1, 2, 3, 150. కనికరం కలగాలి కదా. ఏ దయ కలగాలి మనకి? దేవుని దయ కలగాలి, మనుషుల దయ కలగాలి. ప్రేమ ఒకరి ఎడల ప్రేమ చూపించుకుంటూ ఉండాలి, దయ చూపించుకుంటూ ఉండాలి మనుషులు. అందుకని ఇంకో మాట రాయబడింది చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను కొనజూచున్నానా, దేవుని దయను కొనజూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టవాడునైతే క్రీస్తు దాసుడనను కాకపోవుదును. మనోళ్ళు అయితే ఏం చేస్తారు? మనుషుల దయ ఉందని ఒక మనిషి బాగా ఇష్టం అంట. ఆమెకి ఎక్కడికి వెళ్ళినా ఆ మనిషి గురించి అవుతుంది. కానీ ఆ మనిషి గురించి అవుతుంది, కానీ ఈ మనిషి గురించి ఏం చెబుతుందంటే, అది ఆ పిల్ల నా గురించి చెప్పిద్ది కానీ ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు అంటే ఇక నువ్వు మళ్ళీ చెప్పగలవా? చెప్పండి. ఎదుటి వారిని సంతోష పెట్టాలని నీవు అతన్ని గణపరుచుకుంటున్నావా? అందుకని ఏమన్నాడు అక్కడ? మనుష్యుల దయ పొందవలనని దూచుచున్నావా? మనుషుల దయ. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ఏ మాటలవి? పనికి మాలిన మాటలవి. ఆ మాట అందుకని అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నావా? ఏంటట? కింద ఒక మాట ఉంది చూడండి, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నావా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టవాడనైతే వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచబడటం వలననే అది నాకు లభించును. హల్లెలూయా. నేను ఈ వాక్యం చెబుతున్నా అంటే ఎవరో పరిశుద్ధాత్ముడు మీకు ఆ యొక్క వాక్యమును అందించబడితేనే కదా. నేను చెప్పాలని నేను ఎంతటికి ఏదో రాసుకొస్తే కుదరదు. అక్కడ పరిశుద్ధాత్ముడు మనలో లిఖితమయ్యి ఆయన చెప్పించబడిన వాళ్ళు వేరు. సహోదరులారా, దేవుని సువార్త విషయమై ప్రకటించబడినది యోగ్యమైనది వాటిని. అందుకని మనుషుల ఘనత కాదు కానీ, మనుషుల హెచ్చులు కాదు కానీ, దేని వలన నీవు సంతోషపెట్టబడుతున్నావు? ఇకలోక హెచ్చలు, లోకలోక సంబంధమైనవి నిన్ను పట్టి పీడిస్తాయి. అందుకని అంటాడు చూడండి, అందుకని అంటున్నాడు ఒకరిని ఎడల కనికరము చూసుకోవాలి. చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం.
32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఒకని ఎడల ఒకడు దయ కలిగి, కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని క్షమించుకోవాలి. ఒకరినొకరు మనం క్షమించుకుంటున్నామా? ఒకరినొకరు క్షమించుకుంటున్నామా? క్షమాపణ అనే గుణం ఉండాలి కదా మనలో. దేవుడు క్షమించాడు, దేవుడు కటాక్షించాడు. ఒక యజమానుడట, వాడు 100 నూరులు ఇవ్వాలట వాడికి, అయినా క్షమిస్తే వీడు 10 నూరుల కోసం వాడిని తీసుకెళ్ళి చెర్రాసాలలో వేసాడట. మళ్ళా ఆ యజమానుడు వచ్చి వాడిని తీసి ఎక్కడంటే చీకటి గదిలో ఇచ్చాడట. చీకటి గదిలో లేలేయా ఒకరిని ఒకరు మనం ఏం చేసుకోబడి ఉంటున్నాం? కరుణ చూపుకుంటున్నామా? దయ చూపించుకుంటున్నామా? దయగా మాట్లాడుకుంటున్నామా? ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఎన్నాళ్ళు అవుతుంది? కరుణగా మాట్లాడుకొని ఎన్నాళ్ళు అవుతుంది? ఖాళీగా ఉంటే చాలు, మనాలకు ఫోన్ దొరికితే చాలు, కళ్ళమ్మ ముచ్చట్లే, పనికిరాని ముచ్చట్లే, పనికొచ్చే ముచ్చట్లు ఒకటి ఉండవు. దేవుని యొక్క మాటలుండో, దేవుని యొక్క జీవితంలో, మనం జీవించే జీవితంలో, మన బతుకులో కావాల్సింది ఏంటి? అందుకనే దేవుని యొక్క దయ ఎవరి మీద ఉందట? తన్ను ఆశ్రయించిన ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకున్న వారి ఎడల ఆయన దయ పుట్టిస్తాడు. ఆయన దయ పుట్టించువాడై ఉన్నాడు. ఆయన ఎవరు? చెప్పండి. ఆయన ఎవరు? దయ పుట్టించేవాడు. ఆయన ఎతకాలి మనం. ఆయన ఎతికితే ఆయన మనకు కనుపరిచే దేవుడు. అందుకని అన్నాడు, కరుణించబడండి, క్షమించబడుకోండి, మీరు ఒకరికి కరుణ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉంటున్నారా? ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటున్నారా? చెప్పుకోవటానికే ప్రేమ నిలయం అని రాయబడి ఉంటుంది ఇంట్లో. ఒకరికి ఒకరు పడదా ఇంట్లో? ప్రేమ నిలయం అని రాయబడి ఉంటుంది ఇంటి మీద. కానీ ఒకరికొకరు ప్రేమ, భర్తకు భార్య బట్ట చూస్తేనేమో రోడ్డు మీద వండుకొని తింటూ ఉంటాడు, బిడ్డలు చూస్తేనేమో తిరుగుతూ ఉంటారు. ఎలా జీవిస్తున్నాం మనం ఈ లోకంలో? ఏ జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరిని క్షమించుకునే గుణాలు కలిగి ఉంటేనే మనము దేవుని బిడ్డలమవుతాం. తండ్రి అందుకని అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించండి. ఆయన క్షమించాడు కదా, ఆయన క్షమించాడు. నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? అందుకని అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, అయ్యా నాకు రాతి గిండెను తీసివేసి మాంసపు గుండె కావాలి మనకి. రాయిలైపోయినాయి. ఒకరిని క్షమించుకునే ఆలోచన, జ్ఞానము, విధానమే లేదు. అందుకనే ఇంకో మాట అన్నాడు చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. దోషముల విషయమై నేను వారి దోషముల విషయమై దయగలిగి. చూడండి, మీకు దోషముల ఏం రాయబడింది? నాకు అతిక్రమములు అని రాయబడింది. నేను వారి అతిక్రమములను విషయమై దయగలిగి వారి పాపములకి ఎన్నటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? ఇక ఎన్నటికి మీ పాపములకి జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. మనుషులమైతే, మనమైతే ఏం చేస్తారు? భార్య భర్తలో లేకపోతే బిడ్డలో, అరే నువ్వు ఆ తప్పు చేసావు అంటారా లేదా? నువ్వు ఆ తప్పు చేసావురా, నువ్వు ఆ పాపం చేసావు కాబట్టి నీ మీద అంత కోపం ఉంది నా మీద. ఇప్పుడైతే కోపం కూడా కాదండి, ఏం చేస్తున్నారు? తల్లి తండ్రి అయినా సరే బిడ్డను చంపేస్తున్నారు. అది తీసుకొచ్చి ఏందో ఘనతీయులంగా మళ్ళీ యూట్యూబ్లో పెడతాం. తల్లిదండ్రులు చంపేసేస్తున్నారు బిడ్డల్ని. వాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయలేదు, రిజల్ట్స్ ఇంకా రాలా, వాడు ఏదో చేయలేదని తండ్రి కొడితే వాడు చనిపోయాడు. 10వ తరగతి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు. ఎన్ని న్యూస్ చూడట్లో మనం జ్ఞానహీనంగా ఉంటున్నారా? జ్ఞానముగా ఉంటున్నారా? ఏ కోత? కడుపు కోత కదండి, కడుపు కోత కదా. 9 నెలలు వాడికి పోషించి 18 సంవత్సరాలు వచ్చే వరకు పోషిస్తే కర్ర తీసుకొని కొడితే చచ్చిపోయాడు పిల్లోడు. అలేలియా! ఏ లోకంలో బతుకుతున్నాం మనం?
ఘోరమైన పాపము లోకములో బతుకుతున్నాం. ఒకరిని ఏం చేయాలట? క్షమించే గుణం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎదుటివారు నీతో మాట్లాడారో మాట్లాడలేదు అది అనవసరం. నువ్వు వెళ్ళిపోయి ఏం చేయాలి? ఏదైనా వండుకున్నావు అనుకో, తీసుకెళ్ళి ఇచ్చేసాయి. వాడు తిన్నా తినకపోయింది అని అనవసరం. లేకపోతే ఎదురుగా కనపడ్డాడు పలకరి, తప్పేం లేదు కదా. హల్లెలూయా. మా ఆవిడికి 50,000 ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. నేను మాట్లాడినండి, నేను కనపడితే మాట్లాడదు. ఎందుకంటే దేవుని ప్రేమించే ప్రేమ కదా మంది. దేవుని ప్రేమ కదండి మంది. దయా దాక్షమ కలిగిన ప్రేమ, దేవుడు కరుణా కటాక్షమ కలిగిన వాడు. నేను అదే అంటాను, నువ్వు కూడా అలాగంటా. ఏమో చూద్దాం, కనపడాలిగా మరి. ఇంకా దేవుని ప్రేమ కనపడాలి కదా మనకి. హల్లెలూయా. ఎంత ప్రేమగా నటించాడు ఆ పిల్లోడు, ఎంత ప్రేమగా ఉన్నాడు మాతో. చివరికి ఏదో పోస్ట్ కార్డులో ఒక ఉత్తరం తిట్టిపోతాడు, తెలియదు కదా. అది అయిపోయింది పరిస్థితి. ఏమి ఎవరిని వల్ల. అప్పుడప్పుడు అంటది, నీ వల్లే ఇచ్చిన. ఒక నింద ఒక మేలు, ఒక నింద ఒక మేలు నా వల్లే ఇచ్చింది. అనుభవించటం కంటే, అందుకని దావీదు అంటాడు, ఒక మేలు కలుగుతుంది. ఒకరికి నింద కలిగితే ఒక ఎదుటి వాడికి ఏం కలుగుతుందట? మేలు కలుగుతుంది. కానీ వారిని కూడా క్షమించే గుణము కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? నేను హింసకుడును, దోషకుడును, నేను హానికరుడను. నేను అలాంటి వాడినే మారానయ్యా, నువ్వెందుకు మారట్లా? పౌలు పేరు చెబుతా చాలు. అననీయ అన్నాడు, అననీయ ఇదిగో పౌలు దగ్గరికి, అయ్యా పౌలు గురించి తెలియమంటున్నావు, తెలియకుండమంటున్నావు అయ్యా. ఎంత భయపడిపోయాడు అననీయ. అప్పుడు అంటున్నాడు యేసయ్య, అతని పాపపు పొరలను నేను, అతని పాపముని నేను ఇక ఎన్నడికి జ్ఞాపకం చేసుకున్నాను చెప్పా. నువ్వు వెళ్ళు, అతని కోరలు నేను పీకేసా, చచ్చిన పామాయి ఉన్నాడు, వెళ్ళు నువ్వు అనగానే అననీయ వచ్చి అతని మీద ఉండి ప్రార్థన చేయగా అతడు 1000 మందికి ప్రార్థన పౌలు గారు అయి మారాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు. నన్ను మార్చలా? నన్ను మార్చినప్పుడు మిమ్మల్ని మారాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు అన్ని ఆచారాల బతుకు, అన్ని లోక సంబంధమైనవి. ఇప్పుడు ఆదివారం వస్తే భయం. అమ్ము సమయానికి వెళ్ళాలి. దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే, ఎదుటి వారిని క్షమించే గుణం ఉంటే మనం దేవుని బిడ్డలు అవుతాం. హల్లెలూయా. స్టెఫెనీ చెప్పేసేటప్పుడు ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి. పరలోకములో స్టెఫెనీ చనిపోయాడని దేవునికి తెలిస్తే ఆయన తండ్రి సింహాసనము నుండి లేచి నిలబడ్డాడట యేసయ్య. హల్లెలూయా. ఆయన నీ కొరకు నాకు అంత ఘనత అయిపోతున్నాడు. అందుకని అంటున్నాడు, ఏదైనా చేయగలడు ఆయన కథ మొత్తమును మార్చగలడు. ఆయన నామమునికే మహిమ తెచ్చుకుంటాడు. ఆయన యెహోవా దయాళుడు, ఆయన దయ నిరంతరము మన మీద నిలిచి ఉంటుంది. పాపమునికి వెన్నడికి ఆయన జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. మనుషులమైన మనమైతే పాపమును లేదా మనుషులమైన మనమే ఇదిగో పలానా చేసామని గుర్తుపెట్టుకుంటాం, కానీ దేవుడట మనము చేసిన పాపములకి ఎన్నటికి గుర్తుపెట్టుకోడట. హల్లెలూయా. హల్లెలూయా. 2 పేతురు 1:7 ప్రేమను, సహోదర ప్రేమయందు దయను, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోవాలట. ఇవి మీకు కలిగి విస్తరించిన వేళ అవి మన ప్రభువైన యేసుక్రీస్తుకు గూర్చిన అనుభవ జ్ఞానం విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. అందువలన సహోదరులారా, పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తగా ఉండండి. మీ పిలుపును
మీ పిలుపుని ఏం చేసుకోవాలట? మీ పిలుపును నిశ్చయముగా చేసుకుని మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనుషులతో ఎలాగ ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. మనిషి అందుకని 18వ వచనంలో ఒక మాట ఉంటున్నాడు చూడండి, ఆఖరిలో 3:18 మన ప్రభు అయిన మన ప్రభువులకు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలంటే ఆయనకు ఇప్పుడును యుగములకును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు కాదట, ఈ యుగానికి కాదట, తరతరములకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ లేని వారు జ్ఞాపకం చేసుకుని త్వరగా రక్షింపబడండి. ఏ క్షణానికి ఏమైపోతామో, ఏ క్షణానికి ఏదైపోతామో మనకు తెలియదు, కానీ ఆయన యందు రక్షింపబడిన వారు. అందుకని అంటున్నాడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహము మన మీద ఉండబడి ఉండాలి. ఎవరి మీద ఉండాలి? మన మీద ఉంచబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం వెనుకల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మేలు చేయక నువ్వు ఉండలేవైన పాట అందరం అడుగుదాం. యేసయ్యా, నీ దయ నా మీద ఉండాలి, నీ కృప నా మీద ఉండాలి. కృపాకటాక్షము కలిగిన దేవుడు, ఆయన మేలు చేయవాడు, ఆయన దయా సంపన్నుడై ఉన్న దేవుడు. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. లైవ్లో ఉన్నవారు కూడా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, పాడుదాం. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 పాడుదాం. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
యేసయ్యా పాడదాం. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నేను ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దయా కటాక్షము కలిగిన వాడు నా యేసయ్య. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించుగానే పాడదాం, పాడదాం. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ వేళలో అలవాటయ్యే నీ పాదము వదలకుండెను. నీ వేళలో అలవాటయ్యే నీ పాదముల్ వదలకుండే. నీకిష్టమైన దరం కలుగొని నీతో చేరుము. యేసయ్యా పాడదాం. యేసయ్యా 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 స్వరాలెత్తి. యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా యేసయ్యా. పాపము చేశాను నేను నీ ముందర నా తలయ పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించిరి. నేను కలిగి ఉన్నందుకు యేసయ్యా
ఆయన మేలు చేయబడే కానీ కీడు చేసిన తను ఆశ్రయించిన ఎడల యెహోవా దయాలు, తను వెతుకున్న వారి ఎడల ఆయన దయాపాత్రుడు. అయా నీ దయ మీద నా మీద ఉంచండి, నీ కరుణ నా మీద ఉంచండి తండ్రి. వాస్తవములో ఇదిగో ఎవరు చూడని దయ నేను చూడాలి, ఎవరు చూడని కరుణ నేను చూడాలి. దేనికోసం నేను ఎదురు చూస్తున్నాను దాని యందు నాకు ప్రతిఫలము దక్కాలి. ఇదిగో మేలు చేయవాడు నీవే, నీ హస్తములను తాకిలి వెడలా నా పాపమును వదిలివేస్తాను. అయ్యా బాలుడు ఎదగవలసిన వాడై తన జ్ఞానమందును ఇదిగో లోకమునకు నీ దయా కావాలినయ్యా, దయా వాత్సల్యుడా నీకు వందనాలు. ఆకాశమును సృజించిన వాడా నీకు వందనాలు. ఒకరి ఎడల ప్రేమ కలిగి, ఒకరి ఎడల దయ కలిగి మేము జీవించే వారిముగా ఉండాలి. దయాపాత్రుల నీకు శుభం కలుగుతుందని ఇదిగో మాకు శుభం కలగాలి. శుభవచనముతో మేము నింపుగా ఉండండి. అయ్యా మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ దయ మాకు కావాలి, నీ కరుణ మాకు కావాలి. అందుకని అంటున్నాడు, ఇదిగో ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన దయాగలిగిన వారి ఎడల దయ చూపించేవాడు, కరుణ చూపించేవాడు, దయాదాక్షము కలిగిన వాడు నా యేసయ్య. దయాపుత్రుడు, దయను ఎదిగించిన వాడు ఆయన. అందుకని అంటున్నాడు, ఆకాశమును సృజించిన వాడు, ఆకాశము జ్ఞానాలతో కొలిసిన వాడును, భూమిని శూన్యముగా వేలాడదీసిన వాడు నా యేసయ్య. సమస్తము ఆయన పాదపీఠంలో ఉంది. అందుకని యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృతజ్ఞతాస్తుతులు ప్రభువులకు ప్రభువుగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయనే మనకు అరణ్య మార్గములో ఆయన మన ప్రజలను త్రోవ చూపించిన వాడు. ఆయన కృప నిరంతరము గొప్ప రాజులను ఆయన నియమించేవాడు, ఆయన పరిపాలన చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఇదిగో ఆకాశములకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును గాక. నా యేసయ్య నిత్యము నీ ఎడల కార్యము జరిగించబడును గాక, మేలుతో నింపబడును గాక. మేలు చేయక నా ఎదుట స్థిరమైన కార్యములు పొందుకుంటారని దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మదగిన దేవుడు. ఆయన ఎడల మనం అనేకమైన మనుషులమైన మనం ఒకరు క్షమించుకోబడిన వారమై, దయగలిగిన వారమై ఇదిగో జాగ్రత్తగా నడుచుకోవాలట, మన అతిక్రమాలను ఒప్పుకోవాలట. భక్తిహీనులు సహోదర ప్రేమ యందును ఇదిగో యెహోవా దయ యందును మనం ఉండబడి ఉండాలి. దేవుని ఎదుట మనం నిలచబడిన వారమై, దేవుని ఎదుట మనం నిలబడిన వారమై దేవుని దయలో మనం ఉండాలి, దేవుని దయలో మనం ఉండాలి. ప్రార్థించుతా ప్రేమ నేర్పించబడిన వారు ఒకరు ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేంగల నాయన, నీ పాదములకు లేని వందనాలు, స్తోత్రాలు. గత కాలం అంతా నీ రెక్కల నీళ్ళ భద్రపరిచిన ఆయన అయ్యా, ఈ పరిశుద్ధ ఆదివారం నాయన ఈ బలలో పాల్గొనడానికి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎంతైనా నువ్వు దయగల దేవుడివి నాయన. మనుషులు జీవించే దయ కంటే అయ్యా నువ్వు జీవించే దయ అమోఘమైనది ప్రభువా. అయ్యా నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడావు అయ్యా ప్రభువా. అయ్యా నాయన, మేమే పాటి వారు అయ్యా, మా హృదయాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి నాయన. మనుషులు విడనాడిన నువ్వు విడనాడే దేవుడివి కాదు ప్రభువా. అయ్యా, మా పట్ల నువ్వు ఎన్నో కార్యాలు చేసిన గొప్ప తండ్రివై ఉన్నావు ప్రభువా. తల్లి విడిచిన, తండ్రి మర్చిన, ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభువా, నువ్వు మమ్మల్ని త్రోసివేసే దేవుడివి కాదు నాయన. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడివి అయ్యా నాయన. ప్రభువా, ఈ నెలలో ప్రభువా మాకు ఎన్నో మేలు చేశావు నాయన. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ దినమరగలేక ఎంతోమంది మృతులైనప్పటికీ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు ప్రభువా. దైవ సేవకుడు చెప్పిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయా. ఫలింపును దయచేయండి, మా హృదయాలు మారటానికి, రక్షణలోనికి నాయన మార్పును దయచేయడానికి నీ కృపను దయచేయ ప్రభువా. ఒకరి పట్ల ఒకరు నాయన క్షమించుకునే గుణాన్ని మాకు దయచేయండి నాయన. పగని ప్రతీకారాలు తీర్చుకోకుండా అయ్యా నా హృదయంలో, మా హృదయాల్లో అయ్యా నువ్వుండి నీ ప్రేమను కుమ్మరించమని కోరుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా, అయ్యా మా సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి నాయన. అయ్యా నాయన, అయ్యా
అయ్యా నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నాయన ప్రభా ఈ సంఘాన్ని కట్టారు ప్రభువా. అయ్యా వారి కన్నీరుని నువ్వు తుడిచే దేవుడివై ఉన్నావు నాయన ప్రభువా. అయ్యా ఎన్నో నాయన ఈ రాళ్ళలో నాయన రప్పల్లో కూర్చుని నా తల్లి ప్రార్థన చేస్తూ ఉండేది ప్రభువా. అయ్యా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, అయ్యా అందరూ నీ మధ్య నేను మందిరాన్ని ఉంచుతానని వాగ్దానం చేశాడు దేవుడు అని చెప్పేది ప్రభువా. నిజమే నాయన ప్రభువా, మా మధ్య ఈ మందిరాన్ని ఉంచావు. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారి కష్టాన్ని మందిరంగా మార్చారు తండ్రి. అయ్యా ప్రభువా యేసయ్యా, మేము చిన్నపిల్లలప్పుడు నాయన ప్రభువా అయినా మేము నడుచుకుంటూ ఎన్నో డ్రమ్ములు కట్టుకుంటూ అయ్యా ప్రభా నీ వాక్య సువార్త కోసం మేము పరుగులు తీసేవాళ్ళం ప్రభువా. అయ్యా ఏమైపోయింది నాయన సువార్త అంతా. ఎంతోమంది నాయన దైవజనులు వచ్చి నాయన ఇక్కడ ప్రార్థన చేసి నాయన అయ్యా ఎన్నో యూత్ మీటింగ్లు రిట్రీట్లు జరిగాయి ప్రభువా. ఒక్కసారి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవా తండ్రి నాయన ప్రభువా. నా తల్లి ఎన్నో మీటింగుల్లో సేవల్లో నాయన సాక్ష్యం చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి చూపించేది ప్రభువా. అయ్యా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మా సంఘాన్ని దీవించవా ప్రభువా యేసయ్యా. అయ్యా ఒక్కసారి మా ప్రార్థన ఆలకించండి అయ్యా నాయన. అయితే నగల ఫస్ట్ సారి మాకే ప్రభువా వచ్చింది ఫారినర్స్ నాయన. అయ్యా నా తండ్రి గర్వంగా ఎంతో సేవ చేసి నాయన ఆయన దినాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు ప్రభువా. అయ్యా మా కుటుంబంలో ఎవరినైనా నువ్వు లేవనెత్తవా తండ్రి నాయన. వింటూ ఉన్నాడు తింటూ ఉన్నాడు వీరిద్దరిని నాయన. అయ్యా ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకోవా తండ్రి నాయన. ఆ బిడ్డలు ఒక్కరిని దేవ సేవకులుగా అయ్యా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా నాయన మమ్మల్ని వింటున్నాడే దేవుడు కాదు ప్రభువా. అయ్యా వారిద్దరికి మంచి జ్ఞానం ఇచ్చి వారిని నాయన అనేక దేవజీవులకి నాయన సేవ చేయడానికి, అనేక మందిలో వారి నాయన సువార్త బోధించడానికి, అయ్యా దేశ విదేశాలు పర్యటన చేయడానికి నీ బిడ్డల్ని ఏకుని ప్రభువా. అయ్యా మేమేమి చేయలేని వారు నాయన, గొప్ప దేవుడు కదా ప్రభువా. మా ప్రార్థన ఆలకించవా తండ్రి నాయన. అయ్యా దైవ సేవకులు పిల్లలు నాయన అలా ఉండకూడదు నాయన ప్రభువా. అయ్యా ఒక్కసారి మా ప్రార్థన ఆలకించండి. నీ బిడ్డలు ఇద్దరు నాయన బీటెక్ చదివి ఉన్నాడు అయ్యా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా తండ్రి. అయ్యా నేనేమైనా పొరపాటుగా చెప్పి ఉంటే నన్ను క్షమించు తండ్రి. అయ్యా మమ్మల్ని విడనాడొద్దు, త్రోసివేయద్దు, తీసివేయద్దు ప్రభా. నా ప్రార్థన ఆలకించండి నాయన. అయ్యా నాయన మా కుటుంబంలో నాయన లేవనెత్తండి ప్రభా నాయన. ఆ బిడ్డల్ని ఇంకా దీవించండి నాయన. మా నాయన మా కష్టాన్ని వృధా చేయొద్దు తండ్రి నాయన. బిడ్డలిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నువ్వే తోడయండి, నడిపించండి ప్రభువా. అలాగే నాయన జోష్నాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఆ బిడ్డ ఎంతో మొరపెడుతుంది, అంగలారుస్తుంది, విలపిస్తుంది. ఆ బిడ్డకి నాయన మగ బిడ్డను దయచేయనా అయ్యా. ఎన్నిసార్లు తను నాయన ప్రార్థన చేసి ఉంటుందో నీకు తెలిసి ఉన్నది కదా ప్రభువా. ఒక్కసారి బిడ్డని నాయన గర్భాన్ని తెరవా తండ్రి. మాకెవరున్నారు ప్రభువా. అయ్యా నువ్వు తప్ప మాకు ఎవరు లేరు కదా ప్రభువా. అయ్యా ప్రిన్సీ కూడా నాయన మంచి ఆరోగ్యం దయచి మంచి గృహాన్ని దయచేయనా. అలాగే నాయన దైవ సేవకులకి నాయన ప్రభువా ఎన్నో సమస్యల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన అయ్యా ఎన్నో సమస్యల నుండి నువ్వు దినదినము ఆ బిడ్డని నాయన అయ్యా లేవనెత్తుతున్న తండ్రి నాయన నీకు వందనాలు అయ్యా నాయన. ఒక్కసారి మా సంఘానికి సంపూర్తిగా నాయన నీ నిండైన మా ఆశీర్వాదాలు మాకు దయచేయండి నాయన. జ్ఞానమక్కను కూడా జ్ఞాపకం చేసుకో నాయన ప్రభువా. సుందరమక్కను కూడా జ్ఞాపకం చేసి సంఘానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం తీర్చమని అయ్యా. నా ప్రార్థనలో పొరపాటు ఉంటే నాకు క్షమించమని అతి త్వరగా రాబోతున్న నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మరి దినారు మాకు దయచేయం. మరలా అపరాధం క్షమించిన వారు మీ అపరాధం క్షమించము, శోధనకి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నువ్వు నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ సహవాసము కూడవచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య దయ మీ మీద ఉండును గాక. నా యేసయ్య కృప మిమ్మల్ని నింపును గాక.
నా యేసయ్య సంపూర్ణుడై మీ మధ్యన నివసించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. జ్ఞాపకం చేసుకోండి, 12వ తారీఖు తల్లిగారిది ప్రార్థన ఉంటుంది, దాంట్లో మీరు పాల్గొనండి. ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పించేవారు సమర్పించండి. దేవుడు మీ పట్ల అనేకమైన కార్యాలు జరిగించును గాక. ఆ రోజు గురించి ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుడు మీకును మీ కుటుంబాలకి ఆయన సమస్త విషయాల్లో సహాయము చేయునుగాక. ప్రాహారం తెచ్చిన బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి.